హాయ్ ఫ్రెండ్స్, షేప్ బెల్ట్కి ఈ విధంగా ఖర్చు కోసం ఒక గీత గీసుకొని ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా కుట్టు దగ్గర ఒక మార్కు, ఎక్స్ట్రా ఒక మార్కు, ఆ విధంగా 3 చోట్ల మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర, ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఈ విధంగానే చూడండి. ఇదిగోండి, కుట్టుకు వదిలేసి కుట్టు దగ్గర ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చుకు ఒక మార్కు, ఈ విధంగా ప్రతి చోట ఖర్చుల కోసం వదిలేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చుతో సహా. ఇది ఇక్కడ కుట్టుబడుతుంది అన్నమాట. ఇది కుట్టు కోసం. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఇది తక్కువ ఉంది పీసు, ఒక్క పీసే, ఇంకొక పీస్ కూడా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్కి అన్నట్టు ఖర్చు పెట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా దీంట్లో ఇంకొక షేప్ బెల్ట్ అనేది ఒకటే ఉంది కదా, ఇంకొక షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. అంతేనండి, ఈజీగా చూడండి. 80 కూడా లేదు, 77, 78 ఉంది. అంతవరకు ఉంది ఫ్యాబ్రిక్. దాన్ని సింపుల్గా ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను. ఇప్పుడు అన్నీ బ్యాక్ పార్ట్ అన్నీ చూపిస్తాను చూడండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా స్టిచ్చింగ్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇదిగోండి బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు. వీడియో లెంత్ అవుతుందని నేను ఈ విధంగా ఒక్కొక్క పార్ట్స్గా తీసాను. ఇది హ్యాండ్స్ చూడండి. ఇది 81, 80 కూడా లేదు, 79 ఉంది.